ఆ మనుషుని పేరు ఎలిమెలక్, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేరు మహ్లోను, కిల్యోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఎఫ్రాతీయులు అంటే రిచ్ పీపుల్, ధనిక వర్గానికి చెందిన వాళ్ళు. హైదరాబాద్ మాది అంటే కొంచెం గర్వంగా ఉంటుంది. హైదరాబాద్లో బంజారా హిల్స్ అంటే సూపరం లెవెలే వేరు. వీళ్ళు యోధా దేశం చెందిన వాళ్ళు అంటేనే ఒక లెవెలు. దాంట్లో మేము ఎఫ్రాతీయులము, రిచ్ పీపుల్, బాగా ఆస్తి ఉన్నటువంటి వాళ్ళు, ఒక హోదా, ఒక స్థాయి ఉన్నటువంటి వాళ్ళు. అందుకని ఈ వివరణ అంతా ఇచ్చారు. ఎఫ్రాతీయులు వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. అయితే ఈ స్టోరీ 5వ వచనం దాకా చదివితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం ఉన్నది 10 ఏళ్లే. ఈ 10 ఏళ్ల లోపల ఈ ఇద్దరు కొడుకులకి పెళ్ళయింది. 10 ఏళ్ల లోపల ఇద్దరు కొడుకులకి పెళ్ళయింది. అంటే వీళ్ళు బెత్లెహేము వదిలేసి మోయాబుకి వెళ్ళేటప్పటికి కొడుకులకి 18 నుంచి 20 ఏళ్ళు ఉంటాయి. చిన్నోళ్ళేం కాదు వాళ్ళు, 18 నుంచి 20 ఏళ్ళు కొడుకులు. ఈ ఎలిమెలక్కి నయోమికి 50 ఏళ్ళు దాటి ఉంటాయి. 50 ఏళ్ళు దాటి ఉంటాయి. ఆ వయసు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే నయోమి ఏమంటుంది తెలుసా? ఇదే అధ్యాయంలో 9-10 వచనాల్లో, నాకు కడుపులో ఇంకా పిల్లలు లేరు, నేను ముసల్దాన్ని అని అంటది. అప్పటికి 60 ఏళ్ళు వచ్చేసినట్లు ఆ విధంగా అంటది. సో కాబట్టి ఇది పరిస్థితి. 50-55 ఏళ్ళు ఆ వయసులో ఉన్నటువంటి ఎలిమెలక్ 18-20 ఏళ్ళు కలిగినటువంటి కొడుకుల్ని తీసుకొని ఆయన బయటికి వెళ్ళేటప్పుడు నిర్ణయం ఎవరిదైనా ఉంటుంది. ఎందుకని చెప్తాను ఈ మాట? తండ్రి ఒకరోజు కూర్చొని, బాబులు మహ్లోను, కిల్యోను, డాడీ చెప్పండి, అమ్మ నయోమి అండి చెప్పండి, మరే మన వ్యాపారం అంతా దెబ్బతినేస్తున్నామ్మా, ఇక్కడ పరిస్థితులు బాగలేవు, కొనుక్కునేవాడు ఎవడు లేడు ఇక్కడ, మన వ్యాపారానికి ఈ పరిస్థితులు పనిచేయవు అంటే ఏం చేద్దామండి? నేను కొంచెం ఎంక్వైరీ చేశాను అంతా. ఏమనండి? ఏం లేదు, ఇక్కడ నుంచి 90 కిలోమీటర్లు వెళ్తే మోయాబ్ అనేటువంటి ప్రాంతంలో పరిస్థితులు బాగున్నాయంట, మనం అక్కడికి వెళ్ళిపోదామా? ఒక్కడే తీసుకున్నాడు నిర్ణయం. అయ్యి ఉండొచ్చు, మొత్తం అంతా వెళ్ళిపోయారు కుటుంబం. మనం స్టోరీ తర్వాతలోకి వచ్చేప్పటికి 3 మగవాళ్ళు చచ్చిపోయారు. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, నువ్వు తీసుకున్న నిర్ణయం కావచ్చు, మీ ఇంట్లో ఎవరో ఒక్కళ్ళు తీసుకున్న నిర్ణయం కావచ్చు. ఆ నిర్ణయం గుర్తుపెట్టుకోండి, నీ ఒక్కొక్కరికే కాదు, అనేక మంది మీద ప్రభావం చూపించగలుగుతుంది. అనేక మంది. ఒక కుటుంబంలో ఒక భర్త భార్యని కొట్టి చిత్రహింసలు పెడితే కుటుంబం అంతా కూడా ఆ బాధను అనుభవించదా? లేదా ఒక కొడుకు తాగుపోతే డబ్బులన్నీ వృధా చేస్తే కుటుంబం మీద ప్రభావం చూపించదా? ఒక కూతురు ఇంట్లో చెప్పకుండా పారిపోతే ఎవరితోనైనా ఇల్లంతా కూడా దాని ప్రభావంలో ఉండదా? ఒక్కళ్ళు తీసుకున్న నిర్ణయం కుటుంబం మీద ప్రభావం చూపుద్ది. ఎలీమెలకు బహుశా తీసుకున్నాడేమో ఒక్కడే, దానికి పర్యవసానం అనేక మంది మీద పడాల్సి వస్తుంది, అనేక మంది మీద. ఎందుకని ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈ మాట వింటున్నప్పుడు మీలో ఎవరికైనా అవును కదా, నేను తీసుకున్న నిర్ణయం కదా నా కుటుంబం ఈ స్థాయికి వచ్చింది, నేను చేసినటువంటి పనే కదా నా పరిస్థితి ఎలా ఉంది, నా కుటుంబం పరిస్థితి ఎలా, అలా అనిపిస్తున్నట్లయితే తోసేద్దు దాన్ని. అందుకే నేను బిగినింగ్లో చెప్పాను, దేవుడు మన మీద పెట్టేటువంటి ఒత్తిడి మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికే. నేను చెప్పేటువంటి ఈ పద్ధతిలో మీకు నొప్పి కలుగుద్ది, మీ హృదయానికి కొంచెం పోరాటం అనిపిస్తుంది, మీకు వినబుద్ధి కాదు, మీ గతం గుర్తొచ్చి బాధ కలుగుద్ది. కానీ మంచిది అది, నొప్పి మంచిది. ఆ నొప్పి లేని స్థితిలోకి తీసుకురావడానికి దోహదపడుతుంది. ఈరోజు మధ్యాహ్నం నా మిత్రుడు ఒక ఆయన కాల్ చేసి, నాకు బాగా సన్నిహితుడు అమెరికాలో ఉంటాడు, ఆయన గురించి చెప్తే నేను షాక్ తిన్నాను. ఎవరికి చెప్పలేదు ఆయన. ఏనంటే హాస్పిటల్కి వెళ్ళాడు, ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు, 4 days అయింది, ఇంకా కోమాలోంచి పూర్తిగా బయట రాలేదు, కాకపోతే సైకిల్ చేస్తున్నాడు, డేంజర్లో లేడు అని నా మిత్రుడు చెప్తే షాక్ తిన్నాను. ఏంటి ఎలా మాట్లాడుతావు? వారం రోజుల క్రితం ఆయనతో మాట్లాడా. ఎస్, నువ్వు మాట్లాడింది కరెక్టే. కానీ శుక్రవారం ఆయనకి ఏదో బాగా ఒత్తిడిగా అనిపించిందంట. ఆయన ఎవరో ప్రార్థన చేసి మీరు హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా అంటే వెళ్ళాడు. ఆయన శనివారం హాస్పిటల్కి వెళ్తే వెంటనే జాయిన్ చేయించి ఆదివారం ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. ఇంతకీ డాక్టర్లు ఏమన్నారు తెలుసా? ఈ మాట వినండి, సీక్రెట్ హార్ట్ అటాక్ వచ్చింది అన్నారు. ఈ పదం నేను ఇప్పటిదాకా ఎప్పుడు వినలేదు నేను. సీక్రెట్ హార్ట్ అటాక్. అదేంటి సార్ సీక్రెట్ అంటే? బయటికి సిమ్టమ్స్ ఉండవు సార్, సిమ్టమ్ ఉండదు, సూచనలు బయటికి కనబడవు. సీక్రెట్ హార్ట్ అటాక్. ఆ మధ్యన కరోనా వచ్చినప్పుడు
కరోనాకి కొన్ని సూచనలు ఉంటాయి. రుచి తెలియపోవటం, తర్వాత తిమ్మిరిగా అనిపించడం, ఈ విధంగా చాలా ఉంటాయి. వాసన రాకపోవటం, ఇవన్నీ సంకేతాలు. ఒక విధంగా అది మంచిది తెలుసా? నీకు కోవిడ్ వచ్చిందని అనటానికి నీకు అర్థమవుతుంది, నువ్వు బిళ్ళలేసుకోవచ్చు. ఇక్కడే ఏలూరులో ఆశ్రమ్ హాస్పిటల్లో ఒక ఆయన సర్జన్, ఆయన రమేష్, ఆయన ఆ రోజు 2-3 ఆపరేషన్లు చేశాడు. ఇంటికి వచ్చాడు, ఆయన స్విగ్గీ ద్వారా బిర్యానీ తెప్పించుకున్నాడు. బిర్యానీ తినకుండా చచ్చిపోయాడు రూమ్లో. తర్వాత ఫ్రెండ్స్ వెళ్ళి చూశారు, తనకు కరోనా ఉందని తర్వాత తెలిసింది. ఎందుకు చచ్చిపోయాడంటే తనకు వచ్చినటువంటి కరోనా అసిమ్టమాటిక్, అంటే సూచనలు బయటకు కనబడవు, చచ్చిపోయాడు ఆయన. మీరు ఆ పరిస్థితుల్లో లేకపోతే మంచిదే. మీకు నొప్పి అనిపిస్తే గుడ్, మీకు బాధ అనిపిస్తే గుడ్, మీకు గతం గుర్తొస్తుంటే గుడ్. పని జరుగుతుందని అర్థం. బండబారిపోతే, మనస్సాక్షి చచ్చిపోతే, మనకి స్పందన లేకపోతే మనకు నొప్పి తెలీదు, బాధ తెలీదు. అయితే ఏం జరిగింది? 3వ వచనం, నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరే. ఎంత క్లియర్గా ఉందో చూడండి. కరువు వచ్చింది, పారిపోయి దేవుని నుంచి దూరం అయిపోయాడు. తప్పుడు నిర్ణయాలు తీసేసుకున్నాడు. సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. ఏమైపోయాడు? చచ్చిపోయాడు. చివరికి ఎలీమెలెక్కి దొరికిందల్లా ఒకటే, మోయాబు దేశంలో సమాధి. అంతకుమించి ఏం దొరకలే ఆయనకి. ఇస్రాయేల్ దేశంలో సమాధి చేయబడాల్సిన వాడు మోయాబు దేశంలోకి వెళ్ళి సమాధి చేయించుకున్నాడు ఆయన. అది ఆయన చేయగలిగింది. అంతకుమించి ఏం చేయలేపాడు. సమాధి అయిపోయింది. నేను ఎందుకని మాట చెప్తున్నాను తెలుసా? చచ్చిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోవట్లా. అయిపోయింది. వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు, చచ్చిపోవటం అనేది ఎలా జరిగింది, చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అది నాకు అనవసరం. కానీ నీకు ఎవరు కావాలి సార్? బతుకున్న వాళ్ళు కావాలి. ఎలీమెలెకు చచ్చిపోయింది నయోమి కళ్ళు తెరవడానికి. దావీదు వ్యభిచారం చేసిన తర్వాత కొడుకు పుట్టాడు. దేవుడు కొడుకుని చంపేశాడు. ఎవరు కళ్ళు తెరవడానికి? దావీదు కళ్ళు తెరవడానికి. మీ ఇంట్లో మీరు ఇంకా బతికే ఉన్నారు, అందుకే ఇక్కడ కూర్చున్నారు. బహుశా మీ ఇంట్లో మీకు ఇష్టమైన వాళ్ళలో, మీ బంధుమిత్రుల్లో, మీ స్నేహితుల్లో ఎవరైనా చనిపోయారా? ఆ చావు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నేను అడగట్లా, వాళ్ళు ఏమయ్యారు నేను అడగట్లా, ఎందుకు చచ్చిపోయారు నేను అడగట్లా, నాకు అనవసరం. కానీ బతుకున్న మీకు పాఠం అవ్వాలి. చావు దేవుడు తీసుకొచ్చిన తర్వాత కూడా మన కళ్ళు తెరుచుకోకపోతే ఇంకేం చేయగలడు దేవుడు? ఇంకేం చేయగలడు? దావీదు జీవితంలో ప్రతిసారి దేవుడు చావు తీసుకొస్తే కానీ కళ్ళు తెరుచుకోలేదు ఆయనకే. వ్యభిచారం చేశారు, కొడుకుని చంపేయాల్సి వచ్చింది. సొంత నిర్ణయం తీసుకొని మందసాన్ని తీసుకొద్దామంటే ఉజ్జా అని ఆయన చనిపోయాడు. గర్వంతో సైనికుల్ని లెక్కేస్తుంటే 70,000 మంది చచ్చిపోతే కానీ దావీదు కళ్ళు తెరుచుకోలేదు. చావుని తీసుకురావాల్సి వచ్చింది తాను ఏర్పరిచిన బిడ్డకు కళ్ళు తెరవాలని. దేవుడు నీకెంత విలువిస్తున్నాడో ఈరోజు నువ్వు బతుకున్నావు కాబట్టి నీతో చెప్తున్నాను నేను. నీకు దేవుడు విలువనిచ్చాడు, అందుకే నీకు ఇంకా ప్రాణం ఉంది. నీ చుట్టూ జరగకూడని జరిగినాయా? నీ చుట్టూ అనుకోనటువంటి పరిస్థితులు నెలకొల్పాయా? నీ చుట్టూ కొంతమంది ప్రాణం పోయిందా? నీకోసం అదే నువ్వు కళ్ళు తెరుచుకుంటావని. 4వ వచనం, వారు మోయాబీ స్త్రీలను పెండ్లి చేసుకొని. చూసారండి, మొదట వెళ్ళటం రాంగ్, రెండోది స్థిరపడటం రాంగ్, మూడోది పెళ్లి చేసేసుకున్నారు. దీన్నే రాజీ పట్టం అంటారు. ఒకసారి ఇటు వెళ్ళాల్సింది ఇటు వెళ్తే దూరం పెరిగే కొద్దీ గ్యాప్ పెరిగిపోద్ది. దేవుడి నుంచి ఒకసారి అంగుళం పక్కకు వస్తే కొంత దూరం వెళ్ళేప్పటికి చాలా దూరం వెళ్ళిపోతాం. మనం దేవుడికి చాలా దూరం వెళ్ళిపోతాం. వి గో వెరీ ఫార్ అవే, చాలా దూరం వెళ్ళిపోతాం. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళిపోయారంటే మోయాబీ స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వారు మోయాబీ స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. వారిలో ఒక దాని పేరు ఓర్ఫా, రెండో దాని పేరు రూతు. ఓర్ఫా అంటే మొండి, రూతు అంటే స్నేహం. ప్రతి ఒక్కరి పేరు అర్థం మీకు చెప్పాను నేను. ఇక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు 5వ వచనం, వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహ్లోనును కిలియోనును ఇద్దరును చనిపోయేది.
కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటను లేనిది ఆయను. ఇప్పుడు స్టోరీ ఎవరి మీదకి తిరిగింది? నయోమి. ఇప్పుడు ఈ రచన చేసే వ్యక్తి 5వ వచనం దగ్గరకు వచ్చేప్పటికి, అనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు, ఆ రాజుగారికి 7 కొడుకులు వేటకెళ్తే 7 చేపలు పట్టారు. 7 చేపలు ఎండేస్తే, స్టోరీలో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి తెలుసా? ఒక్క చేప ఎండలేదు, ఒక్క చేప. అక్కడి నుంచి స్టోరీ బిగిన్ అవుద్ది. ఎందుకు ఎండలేదు? అక్కడి నుంచి స్టోరీ బిగిన్ అవుద్ది. అక్కడి నుంచి ప్రాముఖ్యమైనది బిగిన్ అవుద్ది. ఇక్కడ కూడా అంతే. ఏయో జరిగినాయి. చివరికి ఆమె భర్త చచ్చిపోయి, కొడుకులిద్దరు చచ్చిపోయి, ఒక్కతే ఏడుస్తూ సమాధుల దొడ్లో ఉన్నది. అక్కడ స్టోరీ మొదలవుతుంది. దేవుడు ఆ స్టోరీని అక్కడ దాకా తీసుకెళ్ళి మన ముందు ఎందుకు పెట్టాడు తెలుసా? ఆ అమ్మాయి జీవితంలో అదే రాక్ బాటమ్. ఇంకంతకంటే ఇంకో స్టెప్ వెళ్తే ఆవిడ పోతే. మన జీవితంలో చాలామంది ఆ స్థాయికి వచ్చేసారు. మీలో కొంతమంది, సార్ నా జీవితంలో అన్ని ప్రయత్నం చేశా, అన్నీ అయిపోయినాయి, ఇంకేమీ అవకాశం లేదు అనేవాళ్ళు ఉన్నారు. నా జీవితం చివరి మెట్టుకు వచ్చేసింది, హంసపాదం అని అంటారు, హంస గీతం అని అంటారు. చావు పాట పాడుకున్నాను నేను, ఆ స్థాయికి వచ్చేసాను నేను. నాకు ఇంకా దిక్కు లేదు, నాకు ఇంకా విమోచన కనబట్టలేదు. నయోమి ఆ స్థాయికి వచ్చింది. మీకు విషయం తెలుసా? దేవుడు చాలాసార్లు మనము ఆ స్థాయికి వచ్చేదాకా దేవుడు మన మీద ఏమి ప్రయత్నాలు చేయడు. ఎందుకు చేయడు సార్? బాగుంటే దేవుడి దగ్గరికి వెళ్ళాం, అవకాశం ఉంటే దేవుడి మాట వినాం, అవకాశం ఏదైనా ఉంటే కనుక అవసరం లేదులే ఇది ట్రై చేస్తాం. మీకు తెలుసు కదా బైబిల్లో ఆ స్టోరీ. అంటే ఆ అమ్మాయిని తప్పు పడతానికి చెప్పట్లేదు, ఆమె అన్యురాలు కాబట్టి ఆ విధంగా ఆమె చేస్తుంటే నేనేం అనలేదు. ఆమె ఏమంటుంది తెలుసా? నాకు 12 ఏళ్ళగా రక్తస్రావం, నేను ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళా, చాలా డబ్బులు ఖర్చు పెట్టా, ఇక అన్నీ అయిపోయినాయి నాకు. నేనేమనుకున్నాను తెలుసా? చివరిగా, ఆమె అన్యురాలు కాదులేండి, యూదులాగే, చివరిగా నీ వస్త్రపు చెంగు ముట్టుకుందామని వస్తున్నాను నేను. చివరిగా నేను చాలా సాక్ష్యాలు విన్నాను అలాంటి. నేను చాలా ప్రయత్నాలు చేశాం. చివరికి యేసే దగ్గరకు వచ్చాం. చివరికి ఓకే, అది చరిత్ర, వదిలేయండి. వాళ్ళు చివరికి వచ్చారు యేసే దగ్గరికి. మీరు కూడా యేసే దగ్గరికి చివరి వెళ్తున్నారా? ఒక ఆయన ఉంటాడు తెలుసా, మన కార్లు కంట 2 గుండ్రంగా ఉంటాయంట, ఒకటి ముందు, ఇంకోటి వెనకుండే దాన్ని స్టెప్నీ అంటారు, ముందుండే దాన్ని డ్రైవింగ్ వీల్ అంటారు. చాలామంది దేవుణ్ణి స్టెప్నీ లాగా వాడుకుంటారు. స్టెప్నీ ఎప్పుడు గుర్తొస్తుంది? బండి అయిపోతే. స్టెప్నీ ఎప్పుడు గుర్తొస్తుంది? టైర్కి ఓ దానికి పంచర్ పడితే. మనకి దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? మన లైఫ్లో ఎక్కడన్నా పంచర్ అయితే, అప్పుడు దాకా దేవుడు గుర్తురాడు, వెనకాల ఉంటాయి స్టెప్ని. కానీ కొంతమంది మాత్రం దేవుణ్ణి స్టీరింగ్ రాడ్గా చేసుకుంటారు, స్టీరింగ్ వీల్, ఆయన్నే నడిపించమని అడుగుతారు. నయోమి చివరిదాకా వచ్చేసింది. బైబిల్లో చాలామంది చివరిదాకా వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు చొరవ తీసుకున్నాడు. ఇప్పుడు 6వ వచనం మనం ధ్యానం చేసేది. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించడని ఆమె మోయాబు దేశంలో వినెను గనక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. దేవుడు ఏం చేశాడు? నయోమి ఇంత కష్టాలు గుండా వెళ్తుంటే, భర్త చచ్చిపోయాడు, కొడుకు చచ్చిపోయాడు, ఇంకో కొడుకు చచ్చిపోయాడు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. సమాధుల చుట్టూ తిరిగి నీరసించిపోయింది, బతుక్కి అర్థం లేదనిపిస్తుంది. పైగా 2 యవ్వనరాళ్ళైనటువంటి విధవరాళ్ళైనటువంటి కోడళ్ళు ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడో చూడండి. 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను. మోయాబు దేశంలో విన్నదంటే ఫోన్ ఏమన్నా వచ్చిందా ఆవిడకి? SMS ఏమన్నా వచ్చిందా? లేకపోతే రేడియో ద్వారా ఏమైనా చెప్పారా? టెలివిజన్ ద్వారా ఏమైనా చెప్పారా? చెప్పడానికి అవకాశం ఉంది ఈరోజు. అప్పట్లో అయితే అలా చెప్పలా. అయితే ఏం జరిగింది తెలుసా? 90 కిలోమీటర్ల దూరం నుంచి, ఇశ్రాయిల్ అనేటువంటి దేశం నుంచి, యోధా అనే ప్రాంతం నుంచి, బెత్లెహేం అనే ఊరు నుంచి, ఆ చిన్న ఊర్లో 200 కంటే తక్కువ మంది ఉన్నటువంటి ఊర్లో బహుశా ఒక కుటుంబమో లేకపోతే 2 ఆడోళ్ళో
ఎవరో మొత్తానికి వాళ్ళు 90 కిలోమీటర్లు 5 రోజులు నడుచుకుంటూ నయోమి అన్న ఊరికి వచ్చి నయోమి సమాధుల తోటలోంచి బయటకు వస్తుందేమో చూసి, బహుశా అందుట్లో ఖచ్చితంగా ఒకళ్ళైనా ఆడవాళ్ళు అయిన ఉంటారేమో. ఆవిడ చూసి, ఏమండి ఏంటే నయోమి అనుకుంటా, ఓకే ఎక్కడ ఎందుకు ఉంటుంది నయోమి? లేదండి అప్పుడు చెప్పారు కదా మోయాబు వస్తానని. నయోమి అలా ఎందుకు ఉంటుంది? ఆవిడ చాలా స్టైలిష్గా ఉంటుంది, పట్టుచీర కట్టుద్ది, ఎప్పుడు కూడా డిజైనర్ జాకెట్ వేస్తుంది, ఆవిడ చేతిలో వ్యానిటీ బ్యాగ్ ఉంటుంది, కాళ్ళకి హై హీల్ చెప్పులు ఉంటాయి, ముఖానికి ఎప్పుడు కూడా బ్యూటీషియన్ టచ్ ఉంటుంది, తల అద్భుతంగా దువ్వుకుంటుంది. ఈమె చింపురు చుట్టుతో ఉంది, ఈమె నయోమి కాదు. లేదండి నయోమి అండి, మీ పేరు నయోమి కదా, పిలవదురా నయోమిని. ఆ పేరంటేనే చిరాకు అనిపిస్తుంది నాకు. మారా అని పిలవండి. చెప్పాను కదండి నయోమి అని, చెప్పాను కదా నయోమి. ఇది ఎవరు చేశారు ఈ పని? వాళ్ళెవరో వచ్చి సమాధుల తోటి దగ్గర ఉన్నటువంటి నయోమిని కలవటం ఏంటి, నయోమితో మాట్లాడటం ఏంటి? ఇది దేవుని యొక్క సంకల్పం కాదా? ఇది దేవుని యొక్క ప్రణాళిక కాదా? మీకు కుర్చీలేసి ఇంత పెద్ద సెటప్ వేసి నా ముందు ఒకళ్ళ పాటలు పాడి ఇంత మ్యూజిక్ ఇచ్చి నా చేతిలో మైక్ పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి ఈ వాక్యాన్ని వినిపించడం దేవుడు నీ కోసం చేసింది. ఇట్స్ గాడ్. నాకు తెలిసిన పరిస్థితి, అందుకే నిన్ను కూర్చోబెట్టి మాట చెప్తున్నాను. ఏమండి, నయోమి ఆ స్థితి దాకా వచ్చేదాకా ఎందుకు ఆగాడు? అప్పుడు దాకా ఆవిడ వినే పొజిషన్లో లేదు. అంతకుముందు వస్తే వినుండేది కాదేమో, అంతకుముందు వస్తే నయోమి అక్కడ రోడ్డు మీద కనబడి ఉండేది కాదేమో. దేవుడు దావీదుతో మాట్లాడతాం ఎప్పుడు మొదలు పెట్టాడు? కొడుకు చచ్చిపోయిన తర్వాత. అప్పుడు దాకా మాట్లాడలేదు. సంసోను ఎప్పుడు దేవుడి గురించి ఆలోచించాడు? కళ్ళు పీకేసి చేతికి పప్పు రూపు పెట్టి కాళ్ళకి గొలుసులు కట్టేస్తే అప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. అప్పుడు ప్రార్థన చేశాడు. యోనా నన్ను చంపేండి, నేనే కారణం ఈ యొక్క తుఫానుకి అంటే కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేశారు. చావటానికి ఇష్టపడ్డాడు యోనా, చచ్చిపోదామని దూకాడు. కానీ అంతకి చావు రావట్లేదు, చేప గడుపులో ఉన్నాడు. యోనా గ్రంథం 2:7 కోపములోకి వెళ్ళిన తర్వాత చేప కడుపులో ఉండి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడంట ఆయన. ఈ రాత్రి అలాంటి కోపస్థితిలోకి వెళ్ళామేమో, ఈ రాత్రి నీ జీవితం అగమ్యం అనిపిస్తుందేమో, ఈ రాత్రి చీకటిలో ఉండిపోయిందేమో, భవిష్యత్తు ఇంకేమి లేదు సార్ నాకు అనే పరిస్థితి వచ్చిందేమో నీకు. నయోమి స్థితి కూడా అదే. అప్పుడు దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి నీకు వినబడేటువంటి ఈ వర్తమానం బహుశా నీ చివరి శ్వాస ఆ పరిస్థితికి వచ్చావేమో, నువ్వు నీ బతుకుల్లో చివరి మెట్టు అని అనుకునే స్థితికి వచ్చాము. దేవుడు ఏం చేశాడో చూద్దాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని దేవుడు చేసిన మొట్టమొదటి పని ఏంటి తెలుసా? బెత్లెహేముని దర్శించాడు. దేవదూతలను పంపించలా, వర్షాన్ని పంపించాడని రాయలా, అక్కడ మంచి పంటలు వస్తున్నాయని రాయలా, దేవుడే దర్శించాడని రాశాడు. ఇంకంతకంటే ఏం కావాలంటే గాడ్ విజిటెడ్. దేవుడు దర్శించాడు, దేవుడు పూనుకున్నాడు, దేవుడే వచ్చాడు, దేవుడే మొదటి మెట్టేశాడు. దేవుడు దర్శించి ఆమె మోయాబు దేశంలో ఎక్కడుంటే నాకే, నువ్వు ఎక్కడుంటే నాకే, నీకు వర్తమానం పంపించడం నా బాధ్యత. నువ్వు చర్చిలో ఉంటే మాట్లాడతా, నువ్వు స్నానం చేస్తే మాట్లాడతా, నువ్వు పూజలు చేస్తున్నప్పుడు మాట్లాడతా అని అండ దేవుడు. నువ్వు వినగలిగే చెవులు ఉన్నప్పుడు మాట్లాడతా అంటాడు ఆయన. ఎక్కడైనా మాట్లాడతాడు నీతో. హీ కెన్ స్పీక్ టు యూ ఎనీవేర్. ఎక్కడైనా మాట్లాడతాడు ఆయన. దేవుడికి ఒక పవిత్ర స్థలం అనేది లేదు. దేవుడు ఎక్కడైనా నీతో మాట్లాడతాడు. మనకది పవిత్ర స్థలం అవుతుంది. ఎందుకో తెలుసా? దేవుడు నన్ను ఇక్కడ కలుసుకున్నాడని. యాకోబు ఎక్కడో కొండల మధ్యన ఆయన ఒక రాయి పెట్టి దానికి బేతేల్ అని పేరు పెట్టాడు. ఎందుకని? దేవుడు ఇక్కడ నన్ను దర్శించాడు. యెహోవా ఇల్లు ఇది యెహోవా ఇల్లు. దేవుడు నిన్ను దేవుడు ఎక్కడ దర్శిస్తే అది నీకు పుణ్యం, అది నీకు పుణ్యక్షేత్రం, అది నీకు పవిత్రం. దేవుడు నన్ను ఇక్కడ కలిశాడు అనేది బహుశా ఈ రాత్రి ఇక్కడ జరగొచ్చేమో. అది ఈ రాత్రి ఇక్కడ జరగొచ్చేమో. అనేక మంది ప్రార్థన చేస్తున్నటువంటి ఈ ప్రదేశంలో, ఇప్పటిదాకా దేవుణ్ణి ఆరాధించినటువంటి ఈ ప్రదేశంలో ఈ రాత్రి అది జరగడానికి అవకాశం ఉంది. ఇట్ క్యాన్ హ్యాపెన్ టునైట్. చూద్దాం.
నయోమి 3 పనులు చేసింది, చాలా క్లియర్గా ఉంటుంది ఏంటి ఆ 3 పనులు అనేది. 6వ వచనం వాళ్ళు చదువుతున్నాను. వారికి ఆహారం ఇచ్చినకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో మొదటిది విన్నది. రెండోది, గనుక మోయాబు దేశము విడిచింది. ఇది రెండోది. వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి బెత్లెహేమునకు వెళ్ళటానికి పూనుకుంది. మూడోది, విన్నది, విడిచింది, వెళ్ళింది. ఈ 3 ఈ రాత్రి మన జీవితంలో జరగాలి. ఈ రాత్రి మన జీవితంలో జరగాలి. ఈ రాత్రి దేవుడు నీకు ఈ మాట వినిపిస్తున్నప్పుడు, వాక్యములో ఉన్న దాన్ని ఎత్తి చూపించి నీకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, నీ గతం నీకు గుర్తొస్తున్నప్పుడు, నయోమి కూడా గతం గుర్తొచ్చింది. నేను బెత్లెహేములో ఉన్నప్పుడు నా బతికిలా ఉందే, ఇక్కడికి వచ్చి సమస్తాన్ని కోల్పోయాను. షీ రిమెంబర్డ్ హర్ పాస్ట్. యోనా చేప కడుపులో ఉండి అదే గుర్తు తెచ్చుకున్నాడు. తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు, పంది పొట్టు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, పందులు అతను వెంక చూస్తున్నప్పుడు, ఛా, మా నాన్న ఇంట్లో పూట కూలోళ్ళకి ఎంతకంటే మంచి ఆహారం ఉంటుందా గుర్తొచ్చింది. ఈ రాత్రి నీకు గతం గుర్తొస్తుందేమో. ఈ రాత్రి నువ్వు ఎక్కడి నుంచో పడిపోయావో గుర్తొస్తుందేమో. ఈ రాత్రి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం నిన్ను దేవుడి నుంచి దూరం చేసినటువంటి ఆ పరిస్థితి గుర్తొస్తుందేమో. గుర్తొచ్చింది, విన్నది. ఈ రాత్రి దేవుడే ఉన్నాడు తెలుసా? కరెక్టే. అయితే ఒక మాట చెప్తున్నా, నేను నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నా, నేను నిన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నా. వింటావా? వుడ్ యు లైక్ టు లిసన్? ఆమె విన్నది. ఆ తర్వాత ఏం చేసింది? విడిచింది. ఏం విడిచింది? మోయాబు దేశం. 10 ఏళ్ళు సెటిల్ అయిపోయారు మోయాబు దేశంలో. వాళ్ళకున్న ఆస్తంతా పెట్టి ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నారేమో. వాళ్ళకి ఇంక అదే దిక్కు, ఇంకేమీ లేదు. అదే దిక్కు ఆమెకు అదేమీ లేదు. అది తప్పించి ఇంకేమీ లేదు. వదిలేసింది దాన్ని. బెత్లెహేములో 10 ఏళ్ల క్రితం వదిలేసినటువంటి ఇల్లు ఎలా ఉందో, 10 ఏళ్ల క్రితం వదిలేసిన 2 ఎకరాల పొలం ఎవరైనా కబ్జా చేశారేమో తెలీదు. అవేం పట్టించుకోలేదు. మోయాబు వెళ్ళిపోవడానికి ఇష్టపడింది. విన్నది ఇక్కడ, జాగ్రత్త వినండి, విన్నది ఇక్కడ, వెళ్ళాలనుకుంది ఇక్కడ పనిచేసేది వాక్యం, ఇక్కడ పనిచేసేది పరిశుద్ధాత్ముడు. ఈ రాత్రి కూడా ఆ 2 జరగాలి. వాక్యం వింటడం ఇక్కడ పనిచేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఆ వాక్యం మీద పనిచేస్తే నిర్ణయాలు తీసుకునేది ఇక్కడ. ఈ రాత్రి ఉద్రేకపూరితంగా నిర్ణయం తీసుకోవద్దు. జ్ఞానయుక్తంగా వినేసి వెళ్ళిపోవద్దు. కొంతమంది ఇక్కడ వినేసి వెళ్ళిపోతారు, నిర్ణయాలు తీసుకోరు. కొంతమంది ఉద్రేకపూరితంగా లేచి నుంచుని పోతారు, కానీ వాళ్ళు నిలకడగా ఉండలేరు. కానీ నేనేమంటాను తెలుసా? స్థిరమైన నిర్ణయం. ఇక్కడ నిర్ణయం తీసుకుంటారు, ఇక్కడ ఆ తీర్మానాన్ని కార్యాచరణలో పెట్టడానికి ఇష్టపడతారు. 2 వాటి మీద యేసుప్రభు వారు నికోదేముతో చెప్పింది అదే. ఒకడు నీటి మూలంగా, ఒకడు ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి. నీటి మూలంగా పనిచేసేది ఇక్కడ వాక్యం, ఆత్మ మూలంగా పనిచేసేది ఇక్కడ. ఆయన వచ్చినప్పుడు, ఎవరో పరిశుద్ధాత్ముడు, నిన్ను పాపం విషయం, నీతి విషయం, తీర్పు విషయం ఒప్పింపచేస్తాడు. వర్డ్ ఆఫ్ గాడ్ డిక్లేర్ అవుతున్నప్పుడు, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని ఆత్మ నీలో పనిచేస్తున్నప్పుడు జరిగేటువంటి మార్పు అసలైనటువంటి మార్పు. ఈ రాత్రి అది జరగాలి అని నేను ఆశిస్తున్నాను. నయోమి విన్నది, నయోమి విడిచింది, నయోమి బెత్లెహేముకు వెళ్ళటానికి ఇష్టపడింది. నయోమి బెత్లెహేమునకు వెళ్ళటానికి ఆమెకు అక్కడ ఆస్తి ఉంటుందని గ్యారంటీ లేదు, సుఖమైన జీవితం ఉంటుందని గ్యారంటీ లేదు. తాను ఎక్కడి నుంచి వచ్చిందో తిరిగి అక్కడికి వెళ్ళిపోయింది. 12వ అధ్యాయంలో అబ్రహాము, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము వెళ్ళిపోయాడు. 13వ అధ్యాయంలో తిరిగి ఎక్కడికి వచ్చాడు తెలుసా? ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడో తిరిగి అక్కడికి వచ్చాడు ఆయన. 13వ అధ్యాయం 4వ వచనం. దేవుడు నిన్ను తిరిగి ఆ స్థానంలో కూర్చోపెట్టి ఫ్రెష్గా మొదలుపెట్టు అని అంటాడు. ఫ్రెష్గా మొదలుపెట్టు. మా పెద్ద పాప ఇప్పుడు బైబిల్ కాలేజీలో చదువుకుంటుంది, పెద్దది. కానీ అది చిన్నప్పుడు నా బాగా గుర్తు, ఒక పలక తీసుకొచ్చి దాని మీద ఆ అనే అక్షరాన్ని రాసి దీన్ని దిద్దమ్మా అని అన్నాను. అది కూర్చొని దిద్దుతూ ఉంది. చిన్నప్పుడు అక్షరాలు దిద్దేటప్పుడు పిల్లలు గట్టిగా అరుస్తారు, ఆ ఆ ఆ ఆ గట్టిగా అరుస్తూ దిద్దుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత అరవటం మానేసింది, నోరు నొప్పేసిందేమో అనుకున్నా. కొద్దిసేపు అయిన తర్వాత చదువుకుంటూ అటు చూస్తే అది బెత్తరగా నా ఇంకా చూస్తుంది.
ఏమైందా అనుకున్నాను. షారన్ ఏమైందమ్మా అన్న అంటే మాట్లాడట్లేదు. దాని ముఖం ఇంకొద్దిసేపట్లో ఏడుచుద్ది అనే ముఖం పెట్టేస్తుంది. ఏమైందమ్మా అని అన్నాను. అని అంటే అది ఇంకేడబోతుంది, ఇట్రా అని అన్నా, రావట్లా. పలక గట్టిగా ఎలా పట్టుకుంది. నేను బలవంతంగా పలక దాని చేతిలోంచి తీసి చూసా. అది చేసిందల్లా ఒకటే, జాగ్రత్త వినండి. ఆ 2 అక్షరాలు రాసి ఇచ్చాను కదా, దానికి దిద్దటానికి చేతకాక మొత్తం అంతా పలక పిచ్చి గీతలు గీసింది. ఆ అనే అక్షరం కనబడతలే ఇప్పుడు. దానికి భయం వేసింది. మా నాన్న ఏదో 2 గీసిచ్చాడు, అవి లేవు ఇప్పుడు ఎలాగా అని. దానికి భయం వేసింది. మన జీవితం పిచ్చి గీతలు గీసుకొని ఏం చేయాలో అర్థం కానప్పుడు కలిగే భయం ఇది. ఇక్కడికి తెచ్చుకుంది నేనే. ఈ స్థితి వచ్చింది నాకు, ఇది నేను చేసుకుంటేనే. ఇప్పుడు ఏం చేయాలి? నా కూతురు ఏడుస్తుంటే నేను చేసిన పని నా దేవుడు చేస్తాడని నేను నమ్ముతాను. ఏం చేశాను తెలుసా? దాన్ని బుగ్గ తుడిస్తే, దాని కన్నీళ్లు నా చేతికి తడినిస్తే, ఆ తడితో పలకని తుడిచేసి మళ్ళీ 2 ఆ అన్న అక్షరాలు రాస్తే, అది చూసి మరుక్షణం ఏడుపు మానేసి నవ్వుకుంటూ వెళ్తూ మళ్ళీ దిద్దుకుంది. నా దేవుడు అదే పని చేస్తాడు. నీ హృదయం అనే పలక మీద నువ్వు తీసుకున్న నిర్ణయాలు పిచ్చిగీతలైపోయినాయేమో, నువ్వు చేసినటువంటి పనులు పిచ్చిగీతలైపోయినాయేమో. ఆయన ఏమంటాడు తెలుసా? ఆ పిచ్చి గీతలను తుడిచేసి ఐ లవ్ యూ అని యేసయ్య ప్రేమ పత్రిక రాసి నీ జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతాడు. ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్, తిరిగి రాగలిగితే. నయోమి వచ్చింది, షీ కేమ్ బ్యాక్. విన్నది, విడిచింది, వెళ్ళింది. ఈ రాత్రి నయోమిలాగా వాక్యం మీరు వింటే, నేను చెప్పా విన్నారు లేదు నాకు తెలీదు, మీరు విన్నారు లేదు నాకు తెలీదు, విన్నది నీ హృదయంలో పనిచేస్తే, నువ్వు ఉన్నటువంటి దుస్థితిని వదిలిపెట్టడానికి ఇష్టపడితే, ప్రభా నేను నీ దగ్గరకు వస్తాను, నువ్వు పుట్టిన ఊరు బెత్లెహేంకి వస్తాను, నువ్వు పుట్టిన ప్రదేశానికి వస్తాను నేను. మన ప్రేమ కథ మొదలు పెడదాం ప్రభా, లెట్ అవర్ లవ్ స్టోరీ బిగిన్ అని ప్రభు దగ్గరికి రావడానికి మీలో ఎవరు ఇష్టపడినా దేవుడు కాదనేవాడు కాదు. ఈ రాత్రి మిమ్మల్ని ఇక్కడ కూర్చోపెట్టి ఈ మాటలు వినిపించింది ఆయన నిర్ణయం. విన్నారు. మీ నిర్ణయం వినటమా, విడిచిపెట్టడమా, వెళ్ళటమా? ఆలోచించండి.